ఈ సంక్రాంతికి మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన పిండి వంటలు ఇదే అనమాట. మేమైతే వీటిని కొమ్ములు అంటాము. ఇది స్వీట్ యాక్చువల్‌గా. సో, మా అమ్మకిష్టము ఇవి. అందుకనే ఫస్ట్ ఇవి స్టార్ట్ చేసింది. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు చేసేవారో తెలుసా ఈ పిండి వంటలు. 10 డేస్ అయినా చేసేవారు. మొత్తం అందరం అక్కడే చేసుకునేవాళ్ళము. మాకు ఈవినింగ్ స్కూల్ స్కూల్ నుంచి వచ్చేసరికి అదొక పెద్ద పండగలా ఉండేదనమాట. 4, 5 పొయ్యిలు పెట్టి వండేవారనమాట. అన్ని పుల్లల పొయ్యి మీదే, గ్యాస్ స్టవ్ మీదే చేసేవారు కాదు. ఇప్పుడైతే అసలు ఎవ్వరికీ అంత ఓపిక లేదు. అలా చేయలేకపోతుంది కూడా మా అమ్మమ్మ. అదే మా చిన్నప్పుడైతే మా అత్త వాళ్ళకి, పెద్దమ్మకి, పిన్నికి, ఇంకా మావయ్యకి అందరికీ అమ్మమ్మాళ్ళ ఇంట్లోనే చేసేవారనమాట. ఎన్ని రకాల వంటలు చేసేవాళ్ళో మళ్ళీ ఒక్కొక్కళ్ళకి 5, 6 ఐటెమ్స్ చేసి పెట్టేవారనమాట. సో, అందరం అక్కడే కూర్చొని ఇంక నైట్ అయిపోయేది. మార్నింగ్ ఎప్పుడో మేము స్కూల్‌కెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తే ఈవినింగ్ మేమొచ్చిన తర్వాత కూడా అయ్యేది కాదనమాట. 7, 8 అలా అయిపోయేది అన్నీ కంప్లీట్ అయ్యేసరికి. సో, అదే మాకొక సంక్రాంతి రాకముందే మాకు ఇంట్లో పెద్ద పండగలా ఉండేది. ఇంకా డిసెంబర్‌లో క్రిస్మస్ అవ్వగానే స్టార్ట్ చేసేసేవారనమాట వీళ్ళు. ఏమేం చేసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీస్ చేసుకోవాలి, ఏమేం తెచ్చుకోవాలి అన్నీ అని జెప్పేసి. సో, ఎందుకంటే సంక్రాంతి టైంకి అన్నీ కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ జేసుకునేవారు.